ఏ స్నానం చేయకుండా పూజలు చేయరాదా? స్నానం చేయకుండా దేవుడిని మొక్కరాదా? మొక్కితే పాపం తగులుతుందా? అవును, పాపమే తగులుతుంది. పాపం పుణ్యం అని చెప్పి మన పెద్దవాళ్ళు ఈ పూజలు చేసే ప్రాసెస్ వెనకాల ఒక డిసిప్లైన్ లైఫ్ స్టైల్ డిజైన్ చేసి పెట్టారు. పాపం అని చెప్పకపోతే లైట్ తీసుకొని మనం ఫాలో అవ్వం కదా. ఇలాంటి డౌట్స్ నాకు కూడా ఉండేవి. మా ఆయన వేసిన హనుమాన్ దీక్ష వల్ల ఇప్పుడు కాస్త క్లారిటీ వచ్చింది. ఒక మంచి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వడం వల్ల మన మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బాగుంటుంది. దాన్నే పుణ్యం అంటారు. మరి పాపం అంటే స్ట్రెస్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ ఇలాంటి నెగిటివ్ ఎనర్జీయే పాపం. పొద్దున్నే లేవడం, స్నానం, పూజ వీటి వల్ల మెంటల్ హెల్త్ బాగుంటుందని అందరికీ తెలుసు. కానీ మంచి మసాలాలు, దట్టంగా కారాలు, మిరియాలు వేస్తే కానీ కుదరని వంటలు కూడా కనీసం ఉల్లి వెల్లుల్లి వేయకున్నా కూడా చక్కగా కుదురుతున్నాయి. దీన్ని దేవుడి మహిమ అంటారా? అంత లేదు. దేవుడికి నా వంటల మీద కాన్సన్ట్రేషన్ కన్నా చూడవలసిన చాలా పెద్ద పనులు ఉన్నాయి. మనం స్నానం చేసి పూజ చేసిన తర్వాత ప్రశాంతంగా, ముఖ్యంగా ఇష్టంగా ఉండడానికి ట్రై చేస్తాం. ఇలా చేసినప్పుడు కుకింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండి చేసే వంట బాగా కుదురుతుంది. డైలీ చేసే వంటలోనే ఇంత బెటర్మెంట్ కనిపిస్తే మన వాళ్ళు చెప్పిన ఈ పాపపుణ్యాలు అనే లైఫ్ స్టైల్ని అదేనండి ఒక మంచి లైఫ్ స్టైల్ ఫాలో అయితే మన జీవితాలు బెటర్గా ఉండవంటారా? ఒకసారి ఆలోచించండి. ఈ హనుమాన్ దీక్ష వల్ల మా ఆయనకి ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే ప్రశాంతంగా యాక్టివ్గా ఉంది. నేను రెగ్యులర్గా చేసుకునే పనులు కూడా అబ్బా ఇది ఇప్పుడు చేయాలా అని అనేవి కూడా ఫాస్ట్గా అండ్ చాలా యాక్టివ్గా చేసుకుంటున్నా. ఎర్లీగా లేవడం వల్ల సమయం లేచేలోపే నా పనులు అయిపోయి సమయంతో కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. మేము ఉండే ప్లేస్లో కుటీరాలు ఇంకా ఎక్కువ స్వాములు లేకపోవడం వల్ల మా ఇంట్లోనే ఒక సపరేట్ రూమ్లో స్వామి ఉంటున్నాడు. ఇంకా పొద్దున సాయంత్రం పూజలు మేమంతా దీక్షలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. మా ఇల్లంతా ఒక పాజిటివ్ వైబ్తో నిండుకొని ఉంది. చిన్నవాటికి చిరాకు పడే మేము చాలా ఓపికగా ప్రశాంతంగా ఉంటున్నాము. అందుకేనేమో ఎక్కువ కోపం, ఊరికే గొడవలు పడే వాళ్ళకి హనుమాన్ మాల వేపిస్తారు. దీక్షలో ఉన్నప్పుడు కామ్గా సిస్టమేటిక్గా ఉంటాం కదా. రెగ్యులర్గా హనుమాన్ దీక్ష అయితే 11 డేస్, 21 డేస్ అండ్ 41 డేస్ ఉంటుంది. మన బాడీ ఏదైనా 21 డేస్ కంటిన్యూగా చేస్తే అది అలవాటైపోతుంది. సో 21 డేస్ మాల వేయడం వల్ల మన లైఫ్లోకి కామ్ అండ్ పీస్ ఆఫ్ మైండ్ వచ్చినట్టే. మన వాళ్ళు చేసే పూజలు అండ్ నమ్మకాల వెనకాల మన లైఫ్స్కి వచ్చే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. సో ఏదైనా చేసినప్పుడు ఇది చేయాలా, ఇది ఇలానే చేయాలా, ఎందుకు చేయాలి అని ఆలోచించకుండా చేస్తే ఏమవుతుందో కనుక్కొని అది చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీకే అర్థమవుతుంది ఎంత బెటర్మెంట్ ఉంటుందో మన లైఫ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు జై హనుమాన్.